గత వారం బార్బడోస్ లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టు ఐసీసీ టైటిల్ ని ముద్దాడింది. భారత్ విజయంలో ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా ఎంతో ఉంది. గత సెప్టెంబర్లోని ద్రవిడ్ పదవి కాలం ముగియగా కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాడు. టీ20 ప్రపంచ కప్ విజయంతో తమ కోచ్ కు భారత ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే భారత్ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్ కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ గవాస్కర్ కోరారు. వెస్టిండీస్ వంటి కఠిన సిచ్యువేషన్స్ లో ద్రవిడ్ ఒక ఆటగాడిగా కెప్టెన్ గా ఎన్నో అద్భుతాలు సాధించాడన్నారు. ఇంగ్లాండ్ వంటి విదేశీ పరిస్థితుల్లో కూడా సారథిగా టీమిండియాకు చారిత్రాత్మక విజయాలను అందించాడు. ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న ముగ్గురు భారత కెప్టెన్స్ లో ద్రవిడ్ ఒకడు అని సన్నీ అన్నారు. ఇక రాహుల్ ద్రావిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ గా పనిచేసి ఎంతో మంది యువ క్రికెటర్స్ ను ప్రపంచానికి పరిచయం చేశాడు. భారత పురుషుల సీనియర్స్ జట్టు కోచ్ గా అద్భుతాలు సృష్టించాడు. ద్రవిడ్ నేతృత్వంలోనే 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఆటగాడిగా, కెప్టెన్ గా, కోచ్ గా ద్రవిడ్ సాధించిన విజయాలు ప్రతి భారతీయుడికి ఆనందాన్నిచ్చాయి. ప్రపంచ కప్ విజయంతో భారతదేశం మొత్తం గర్వించేలా చేశాడు. అటువంటి వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలి. రాహుల్ ద్రవిడ్ ను భారత రత్నతో సత్కరిస్తే బాగుంటుంది. అందుకు ది వాల్ అర్హుడు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ నాతో గొంతు కలపాలి. కేంద్ర ప్రభుత్వం ద్రవిడ్ సేవలను గుర్తించాలి. భారత రత్న రాహుల్ ద్రవిడ్ అని వినడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. కానీ భారత్ అండర్-19 భారత్ ఏ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఎన్సీఏ డైరెక్టర్ గా ఉండి టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాడు ద్రవిడ్.